మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. అరే ఏంట్రా టైటిల్ ఏమో పాకిస్తాన్కి దారులు మూసేసామని చెప్పి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి. సో రెండు మీకు సిమిలర్గా అర్థం అవటం కోసం చెప్తున్నా. ఉక్రెయిన్ రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో వెస్ట్రన్ కంట్రీస్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే రష్యాకి సంబంధించినటువంటి స్విఫ్ట్ కోడ్ని బ్లాక్ చేశాయి. సో అంటే ఏంటి, రష్యాతోటి ఏ కంట్రీ కూడా నేరుగా వ్యాపారం చేయలేదు. అంటే ఎప్పుడైతే రష్యా దగ్గర మనం వస్తువులను కొంటామో వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి. సాధారణంగా మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మన దేశంలో ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ప్రతి బ్యాంక్కి ప్రతి బ్రాంచ్కి ఒక సపరేట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది. అలాగే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే కామన్ కరెన్సీ ఏంటి, డాలర్. మీరు రష్యన్ కరెన్సీ రూబుల్కి పే చేయాలన్నా, ఇండియన్ కరెన్సీ రూపీకి పే చేయాలన్నా, లేదంటే చైనా ఎన్కి పే చేయాలన్నా, దేనికైనా సరే ఓవరాల్గా మనం డాలర్లోకి కన్వర్ట్ చేసి పే చేస్తాం. దీనికి మధ్యలో యూజ్ అయ్యేది ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి మధ్యలో, ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్కి మధ్యలో యూజ్ అయ్యేది ఏంటి అంటే స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ లాంటిది. దీన్ని బ్లాక్ చేయడం జరిగింది. అంటే రష్యాతోటి ఎటువంటి వ్యాపారం మనం చేయకూడదు, వాళ్ళకి డబ్బులు పే చేయకూడదు. సో దీనివల్ల ఏమవుతుంది, మనం రష్యా దగ్గర నుంచి ఏదన్నా కొని వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బుతోటి వాళ్ళు ఆయుధాలను సమకూర్చుకుని ఉక్రెయిన్తో యుద్ధం చేస్తారు. సో దీన్ని మనం బ్లాక్ చేసినట్లు అవుతుంది. సో ఇది అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. సో రష్యా దగ్గర ఎవరు ఏది కొనకూడదని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రష్యా దగ్గర నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ కొనే కంట్రీస్ ఐరోపా కంట్రీస్, యూరప్ ఎక్కువగా కొంటుంది. ఎందుకని అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ సరిపోక వాళ్ళ దగ్గర నుంచి కొంటారు. సో అది ఆగిపోయింది. జర్మనీ కొంటుంది, అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఈ ఉన్నటువంటి నిబంధనల వల్ల. అలాగే మరొక ఇది కూడా తీసుకొచ్చారు. ఏంటి అంటే బ్యారెల్ $42 కంటే ఎక్కువ పెట్టి కొనకూడదు. సో ఇక్కడ పరిస్థితి ఏమైంది, ఇండియా కొనింది. ఇండియా ఎంత కొంది, $42 కంటే కూడా తక్కువ రేటుకు కొంది. ఎందుకు తక్కువ రేటుకు కొంది అంటే రష్యా ఇండియా మీద ఉన్నటువంటి ఇద్దరికి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్, ఎప్పటి నుంచో ఇండియాకి రష్యాకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల తక్కువ రేటుకి ఇండియాకి ఇచ్చింది. అరే మీరు $42 లిమిట్ పెట్టారు, కాదు నేను మొత్తం $15 ఇస్తాను అవసరం అయితే అని చెప్పి రష్యా ఇచ్చింది. ఇండియాని ప్రశ్నించేటువంటి దమ్ము ఎవరికన్నా ఉందా అంటే ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేదు. ఎందుకని అంటే వాళ్ళు చెప్పిన నిబంధన కంటే మనం ఇంకా తక్కువకే కొంటున్నాం కదా. $43 కొనలా, $15, $20, $26 కూడా మనం క్రూడ్ ఆయిల్ కొన్నాం. సో మరి కొన్న క్రూడ్ ఆయిల్ అంతా ఏం చేశాము అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్, డీజిల్, పెట్రోల్, వైట్ పెట్రోల్, వీటన్నింటితో పాటుగా ఇంజిన్ ఆయిల్, గ్రీజ్ ఇలాంటి రకరకాల పెట్రో ఉత్పత్తుల్ని తయారు చేసి మళ్ళీ వీటన్నింటినీ తీసుకెళ్ళి యూరప్ కంట్రీస్కి అమ్మాం. సో వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర కొన్నట్టు అవి రష్యా నుంచి మనం కొని వాటినే తీసుకెళ్ళి మళ్ళీ యూరప్కి అమ్మాం. వాళ్ళు డైరెక్ట్గా రష్యా దగ్గర కొనేవాళ్ళు, మధ్యలో మనం మీడియేటర్గా వచ్చి వాళ్ళకి అమ్మాం. ఫైనల్గా వాళ్ళు కొన్నది రష్యా నుంచే అని అనుకోవాలి సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలాంటి పనులే చేయబోతుంది. ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ ఆంక్షలు విధిస్తూ వెళ్తున్నామో ఒక్కొక్క దాని మీద, దీంట్లో భాగంగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అన్నిటినీ కూడా మనం ఆపేసాం. అంటే పాకిస్తాన్ నుంచి మనం కొన్ని ఐటమ్స్ని దిగుమతి చేసుకుంటాం. అవి ఏంటి అంటే ఎండు ఖర్జూరాలు, అలాగే ఖర్జూరాలు, అలానే కొన్ని రకాలైనటువంటి డిటర్జెంట్స్ కానీ అలాగే క్లాత్ కానీ ఇలాంటివి కొన్ని మనం దిగుమతి చేసుకుంటాం. అలానే గోధుమ, కొన్ని ఐటమ్స్. సో వీటన్నింటినీ బ్యాన్ చేసేసాం. సో ఇవేవి కూడా భారత్లోకి రావడానికి వీల్లేదు. అవసరమైతే మేము ఇంకో కంట్రీ నుంచి తెప్పించుకుంటాం, మీ దగ్గర మాత్రం మేము కొనం అని చెప్పి ఇంపోర్ట్స్ ఆపేసాం. దీనివల్ల ఏమవుతుంది, పాకిస్తాన్ వ్యాపారులంతా నష్టపోతారు. భారీ స్థాయిలో అక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి లక్షల టన్నులు ఇండియాకి ఎగుమతి చేసేవాళ్ళు ఏమవుతారు, ఇక్కడ మనం దిగుమతి చేసుకుంటాం ఆపేసేవారికి వాళ్ళకి సప్లై ఓల్డ్ అంత ఉండదు, కానీ ఇక్కడ డిమాండ్ లేదు. ఎందుకంటే మాకు వద్దంటున్నాం కదా, అక్కడ రేటు పడిపోయిద్ది, కొన్న వాటిని దాచిపెట్టుకోలేరు, అమ్ముకోవాలి, పూర్తిగా నష్టపోతారు. సో ఇది పరిస్థితి.
సో దీంతో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇండియాకి వీటిని ఎక్స్పోర్ట్ చేయకుండా పాకిస్తాన్ నుంచి శ్రీలంకకి, యుఏఈకి, టర్కీకి, ఇలా ఇండోనేషియాకి, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేసేసి వాటిని అక్కడ మేడ్ ఇన్ పాకిస్తాన్ లేబుల్ తీసేసి మేడ్ ఇన్ శ్రీలంక, మేడ్ ఇన్ ఇండోనేషియా, మేడ్ ఇన్ టర్కీ అని చెప్పి లేబుల్స్ మార్చేసి వాటిని తిరిగి ఇండియాలోకి ఇంపోర్ట్ చేయాలని చూసింది. సో ఆ దేశాల నుంచి అయితే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా. దీన్ని కనిపెట్టినటువంటి మన కస్టమ్స్ అధికారులు ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మెటీరియలే ఇతర కంట్రీస్కి పంపి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకునేలాగా ట్రై చేస్తున్నారు అని చెప్పి వాటిని కూడా రిటర్న్ పంపింది. సో మీరు ఏ దారిలో వచ్చినా సరే ఇండియాలో అడుగు పెట్టే అవకాశమే లేదు, టాటా బై బై అని చెప్పి పంపించారు కస్టమ్స్ అధికారులు. అది పరిస్థితి.